గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిగతా 4 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఏపీలో రాజకీయ పక్షాలు ఈ ఫలితాలపై స్పందించడానికి ముందుకు రావటం లేదు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై వైసీపీ, టీడీపీ, జనసేన నోరు మెదపకపోవడం విశేషం. ముఖ్యంగా ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తాయి అన్నదానిపై చర్చ నడుస్తోంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బీజేపీ ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ వ్యూహం ఏంటి, ఎవరికి సహకరిస్తుంది, మరెవరిని టార్గెట్ చేస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు బీజేపీ కోసం ఆరాటపడిన చంద్రబాబు ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వస్తుందని చెబుతున్నారు. తొలుత కర్ణాటక గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో సైతం పాగా వేసింది. అయితే తన చేతిలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్లను మాత్రం కోల్పోయింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్లకు ఇవి మిశ్రమ ఫలితాలే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని బీజేపీ నేతలు సంకేతాలు పంపుతున్నారు. కానీ ఏపీ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే మొన్నటి వరకు ఏపీలో ఏ పార్టీ గెలిచినా తమకు మద్దతుని ఇచ్చే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఎలా ముందుకెళ్తుందన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నాయి. చంద్రబాబును అరెస్టు చేయించి బలహీనపరిచే ప్రయత్నం జరిగిందన్న అనుమానం ఉంది. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వస్తే ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే బీజేపీ విడిగా పోటీ చేస్తే టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ విడిగా పోటీ చేసి వైసీపీకి లోపాయికారిగా సహకరిస్తుందా, లేకుంటే టీడీపీ, జనసేన కూటమికి సహకరిస్తుందా అన్నది చూడాలి. అయితే బీజేపీ పాత్ర బట్టి ఏపీలో కాంగ్రెస్ వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. మరి బీజేపీ ఎలా ముందుకెళ్తుందో, కాంగ్రెస్ ఎటువైపుకు వెళ్తుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.